నివేద పేత్రాజ్ మరి ఫ్యాన్స్ లో ఒక క్రేజ్ సంపాదించుకున్నటువంటి ఈ భామ గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి అంటే సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆమె చేస్తున్నటువంటి మూవీస్ గురించి వింటే షాక్ అవ్వాల్సిందే. ఆమెకి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు నివేద పేత్రాజ్ అటు అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆదర్శ కుటుంబంలో ఒక కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసింది. ఆ కీలక పాత్ర గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతిని లక్ష్యం చేసుకుని అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో సూపర్ డూపర్ హిట్ అటు చిరంజీవి గారికి అందించారు. తన ఖాతాలో వేసుకున్నటువంటి అనిల్ రావుపూడి మరోసారి వెంకటేష్ తో ఇప్పటికే అది F3 సంక్రాంతికి వస్తున్న F2 సంక్రాంతికి వస్తున్న సినిమాలతో అలరించినటువంటి అనిల్ రావుపూడి మళ్ళీ ఆదర్శ కుటుంబంతో ఒక మ్యాజిక్ ని సృష్టించడానికి ఆయన ముందున్నారు. సో ఈ మూవీలో ఆదర్శ కుటుంబంలో నివేద పేత్రాజ్ సంబంధించినటువంటి రోల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించనుందట. మరి నివేద పేత్రాజ్ ఎటువంటి క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటుందో మనందరికీ తెలిసిందే. మరి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఉండబోతుంది అనే కామెంట్స్ విన్నప్పటి నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సో అసలే అనిల్ రావుపూడి మార్గ్ డైరెక్షన్, అటు వెంకటేష్ గారి యాక్షన్, మరి నివేద పేత్రాజ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తుందంటే అందరికీ కూడా ఒక నివేద పేత్రాజ్ మళ్ళీ స్క్రీన్ పైన చూస్తామని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ నివేద పేత్రాజ్ గురించి వచ్చేసింది. అదేంటి అంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో ఛాన్స్ కొట్టేసిందట ఈ అందాల భామ. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నటువంటి మెగా 158 మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టుకుంది. సో ఈ మూవీలో ఈమె చేసేటువంటి క్యారెక్టర్, ఈమె చేసేటువంటి రోల్ అందరినీ ఆశ్చర్యానికి గుర్తు చేస్తుంది. అటు ఆదర్శ కుటుంబంలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపిస్తున్నటువంటి నివేద పేత్రాజ్ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించబోతుందట. ఏదేమైనప్పటికీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అటు జర్నలిస్ట్ గా మరోసారి అసలు మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలోనే ఛాన్స్ కొట్టేసిందంటే మరి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి కొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ అటు సీనియర్ హీరోస్ అయినటువంటి వెంకటేష్ సినిమాలో ఇటు చిరంజీవి సినిమాలో నివేద పేత్రాజ్ నటించనుంది. మరి ఇప్పటికే వెంకటేష్ ది కన్ఫర్మ్ అయిపోయింది. ఈవెన్ ఆగస్టు వరకు కూడా ఆమెకు సంబంధించినటువంటి షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని చెప్పి కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీలో ఆమె షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఈ ఆగస్టు తర్వాత పాల్గొంటుందా? ఏదేమైనప్పటికీ ఆమె అయితే మరోసారి గోల్డెన్ చాయిస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి తన అదృష్టాన్ని ఏ విధంగా పరీక్షించుకుంటుందో, మరి ఈ 2 మూవీస్ తర్వాత తనకి ఎటువంటి ఆఫర్స్ వచ్చి పడతాయో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యూనివర్సల్ టుడేని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.